అవినీతిలో కూరుకుపోయిన స్థానిక మంత్రి విడుదల రజని ఇప్పటికే 3 సార్లు కోర్టు నోటీసులు తీసుకున్నా కోర్టు మాటలను కూడా లెక్క చేయరా అంటూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మురికిపూడి గ్రానైట్ భూములపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చి మంత్రికి నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారని అన్నారు. స్టేటస్ కోతో అక్కడ ఉన్న రైతులు వారి భూముల్లో పనులు ఆపడానికి వెళితే వారిని లెక్క చేయకుండా వారిపై ఎదురుదాడి చేశారని ఆరోపించారు. మంత్రి ప్రమేయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని, ఆ భూముల్లో మంత్రి ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించింది కూడా వాళ్ళ పార్టీకి చెందిన వారేనని, బాధితులు కూడా ఆ పార్టీ వారే కావడం గమనార్హమని అన్నారు. త్వరలో ఎండవల్లి భూములపై కూడా హైకోర్టు స్టే రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీలు బీసీలు కదిలితే మేము బీసీలని మాట్లాడతారు. మురికిపూడిలో కూడా హైకోర్టుకు వెళ్ళింది వైకాపాకు సంబంధించినటువంటి వారు ఎస్సీలు బీసీలు. ఎందుకంటే డీకే పట్టాలు 1975లో ఇచ్చారు. డీకే పట్టాలు 1975లో ఇస్తే వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వారికి ఎటువంటి సమాచారం లేకుండా, అధికారం ఉంది కదా ఏదైనా సాధ్యం అనేటువంటి పద్ధతిలో తహసీల్దారులు మరి ఒత్తిడి చేశారా, ఒత్తిడి మేరకు తహసీల్దారులు లొంగిపోయారా, ఎన్ఓసీలు ఇప్పించారు. తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎస్సీలు బీసీలు పోయి హైకోర్టు స్టేటస్ కో విధించిందని చూపిస్తే లెక్క చేయకుండా వాళ్ళని కొట్టపోయారు. వాళ్ళ పోలీస్ స్టేషన్కి పోయారు మళ్ళా న్యాయం చేయమని. పున్నారావు అనే ఒక ఎస్సీ పత్రికల్లో చూశాను నేను. ఎందుకంటే పోయింది కోర్టుకి వైకాపా వాళ్ళే, అంటే పసుమరలో పోయింది ఆ పార్టీ వాళ్ళే, మురికిపూడిలో పోయింది వైకాపా వాళ్ళే, పోయింది కూడా ఎస్సీలు బీసీలు. ఆ పార్టీ వాళ్ళు లేస్తే బీసీ మహిళ మీద మాట్లాడుతున్నారనే నా మీద మాట్లాడతారు. బీసీలే ఎందుకు మీ మీద పోతున్నారు, బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, దళితులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, సమాచారం లేకుండా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ భూముల్ని ఏ విధంగా మీరు కాజేస్తారు.